Yes, fine. Tell me, what have you got for me? స్టోరీ చెప్పాలి సార్. అంటే ఏ జోనర్ అనుకుంటున్నారు సార్? ఇది కామెడీ హారర్ సార్, హారర్ కామెడీ కాదు. I am satisfied with Ganga. It did well. I'm happy. Now, why again a horror comedy? మళ్ళీ మొనాటనస్ అయిపోతుందేమో అని చిన్న డౌట్. ఇది కొత్తగా ఉంటుందండి. చెప్పింది కొత్తగా అంటే ఏముంటుంది చెప్పండి. నేను చెప్పనా సార్? ఈ ఫిల్మ్ లో ఒక పెద్ద ఇల్లు ఉంది. మేము ఆ హౌస్ లోకి రావడం భయపడాలి, బాత్రూమ్ లో కూర్చొని భయపడాలి. ఇప్పుడు హర్రర్ కామెడీ ట్రెండ్ అయిపోయింది కదా, మళ్ళీ ఏముంటుంది అని. ఏంటి డిఫరెంట్ మహి గారు, ఏంటి? నేను అందుకే ఆ జోనర్ ముట్టుకోదలుచుకోవాలి, ఆల్రెడీ చేసి సేమ్ మళ్ళీ భయపడటం. దెయ్యాలు తప్ప వేరేది లేవు మీకు. నేను చెప్పేది ఒకే ఒక లైన్లో కథ చెప్తాను. ఫైన్, చెప్పండి మహి గారు. ఇంతవరకు జరిగిన గోస్ట్ స్టోరీస్ అన్నీ సార్, ఇంక్లూడింగ్ గీతాంజలి, ప్రేమ కథా చిత్రం, కాంచన, ఇంతవరకు చేసిన అన్ని దయాల చిత్రాలు ఆర్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ దట్ మనుషులకి దయాలంటే భయము. కానీ దీంట్లో ఉన్న యూఎస్పీ ఏంటంటే యూఎస్బీ అంటే అది మా తెలుగులో సార్. మీరు యూఎస్బీ అని వెళ్ళిపోతే నేను ఏదో యూఎస్లో షూటింగ్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చెప్తున్న స్టోరీలో మనుషులను చూసి దయాలు భయపడతారు సార్. మేము భయపడమా? మనుషులను చూసే ఇది చాలా కొత్తగా వింటున్నా. ఓ నైస్. సో దయ్యాలు మనుషులు చూసి భయపడతాయి. This will be a nice new change. లవ్లీ లవ్లీ. ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైం కొత్త పాయింట్ విన్నాను నేను. మనుషులు చూసి దెయ్యాలు భయపడడం అనేది ఇప్పుడు దాకా ఎవరు చేయలే. సినిమా చేసేస్తున్నాం మనం. థ్యాంక్స్ టు హ్యావ్ యూ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఎనీవే నన్ను ఆ క్యారెక్టర్ కనుక్కున్నందుకు థ్యాంక్స్. Okay, let's give it a shot. ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే భారతదేశంలోనే అత్యధికంగా సుమారు 3 లక్షల మసీదులు ఉన్నాయి. యూరోప్, ఆఫ్రికా సంస్కృతులు ఎక్కువగా కనిపించే మసీదులు ప్రపంచం నలుమూలల అన్ని దేశాలలోనూ అత్యంత సుందరంగా దర్శనమిస్తాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మన దేశంలో న్యూఢిల్లీలో గల జమా మసీద్కి ప్రపంచంలోనే అతి సుందరమైనదిగా పేరుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్